ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోం. ఈరోజు ఆదివారపు దినమున మీకు సమయానికి సకాలంలో దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని సేవకుడిగా మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. సమయానికి దేవుని మందిరానికి వెళ్ళండి. వెళ్తున్న సమయంలో బైబిల్ తీసుకుని వెళ్ళండి. అంత మాత్రమే కాకుండా వెళ్తున్నప్పుడు మీరు వెళుతున్నటువంటి సంఘంలో మీ కానుకలు, మీ దశమ భాగాలు మీరు వెళుతున్నటువంటి సంఘంలో మీరు చెల్లించవలసిందిగా దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. ప్రతి ఆదివారము ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయినా మీలో కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మీకు ఆశీర్వాదకరం కాదు. ఆదివారపు దినమున సమయానికి దేవుని మందిరంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన యందు ఆనందించు వారై ఉన్నారు. సోమవారం ఎవరు కూడా ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళరు, స్కూల్కి ఆలస్యంగా వెళ్ళరు, కాలేజీకి ఆలస్యంగా వెళ్ళరు, ప్రయాణాలు ఏమైనా ఉంటే ఆలస్యంగా వెళ్ళరు. కానీ మందిరము అన్న తర్వాత చాలా మందికి మందిరము పట్ల ఆసక్తి, మందిరము పట్ల ప్రేమ అనేక మందిలో ఈ రోజుల్లో కొరవడిపోతుండడం మనం చూస్తూ ఉన్నాం. సకాలంలో మందిరానికి మీరు వెళ్ళడం దేన్ని సూచిస్తుందో తెలుసా? దేవుణ్ణి మీరు ఎంత ప్రేమిస్తూ ఉన్నారో, దేవునికి మీరు ఎంత లోబడి ఉన్నారో అన్న విషయాల్ని ఇవన్నీ కూడా రూఢిగా మనకి బయలుపరుస్తాయని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా, దేవుని మందిరము లోపలికి వెళ్ళి దేవుని స్తుతించండి, ఆరాధించండి. దైవజనులు చెప్తున్నటువంటి వాక్యాన్ని చక్కగా వినండి. దేవుడు వాక్యము ద్వారా మీతో మాట్లాడతారు. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. దేవుని యొక్క కృప ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుడు మీకు సహాయం చేశారని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని మందిరంలో మన దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన సజీవుడు కనుక మన దేవుని మందిరంలో మనం చేస్తున్న ప్రార్థనలో మన దేవుడు వింటాడు. విని ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. సకాలంలో మందిరానికి వెళ్ళండి. ప్రభు మీకు ఈ వారమంతా తోడై ఉండి నడిపించును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు సకాలంలో మందిరానికి వెళ్ళడానికి కృపదాయి చేయమని, యేసు నామములో తలపెట్టే కార్యములో జయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.